కలెక్టరేట్లో గురువారం ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఇసుక విధానం వచ్చే వరకు తాత్కాలికంగా ప్రజలు డిపోలో గల ఇసుకను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన స్టాక్ పాయింట్ల వద్ద పోలీస్, రెవెన్యూ, ఈఎస్పీ అధికారుల పర్యవేక్షణలో ఇసుకను ప్రజలకు అందించడం జరుగుతోందని అన్నారు. రాబోయే కాలంలో మనకు స్లాట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ వంటి సదుపాయాలు వస్తాయని చెప్పారు. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. మా దృష్టికి ఏదో కొంతమంది ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి మరీ రేట్లు ఎక్కువ పెంచుతున్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ప్రజలు ఎక్కువ పెట్టవలసి వస్తుంది, ఒకవైపు ఏమో ఉచిత ఇసుక అని చెప్తూనే ఎక్కువ రేటు పడుతుందనే ఉద్దేశంతో మనం ఇలాగ ఫిక్స్డ్ రేట్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది రెండో పాయింట్. సో మొదటిది ఏమంటే ముందుగానే మీరు వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తగ్గట్టు మనము ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అది చూపిస్తే మీకు నెక్స్ట్ టైం స్లాట్లో మీకు శాండ్ కన్సర్న్డ్ డిపోలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూము మనకి నెంబర్ వచ్చేసి 08772999077 08772999077 ఇది డిస్ట్రిక్ట్ కంట్రోల్ నెంబరు. అదేవిధంగా స్టేట్ కంట్రోల్ నెంబర్ వచ్చేసి 1800-1800-4256035. సో ఇది స్టేట్ కంట్రోల్ నెంబర్ ఉంటుంది. సో దీనికి ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా బుకింగ్లో కానీ అక్కడ డిపో దగ్గర ఇబ్బంది ఉన్నా, అదేవిధంగా ఇతరత్ర కంప్లైంట్స్ లైక్ ఎక్కడైనా మీకు ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి ఉన్నా కూడా దీనికి మీరు కాల్ చేసి మీ కంప్లైంట్ రైజ్ చేయగలరు. సో చివరిగా ఎస్పీ గారు మాట్లాడే ముందు ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ శాండ్ మన జిల్లాలో ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇప్పటి వరకు రెవెన్యూ సైడ్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనము చాలా విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ సెబ్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ చాలా వరకు మనం అరెస్ట్ చేయగలిగాం. అరెస్ట్ అంటే తగ్గించగలిగాము. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయో వాళ్ళ మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ క్లియర్, ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగడానికి అసలు ఆస్కారమే లేదు. సో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ చేసి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఎవరన్నా ఏదైనా అధికారులు చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది చెప్పదలుచుకున్నాను. ఇప్పటివరకు దాదాపు 136 లాస్ట్ 2 months లోపలే 136 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 786 టన్స్ ఆఫ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది. 191 పర్సన్స్ అండ్ 179 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మీరు అన్నట్లుగా అటువంటి ఏదైనా దృష్టికి వస్తే తప్పకుండా విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ఇల్లీగల్గా మళ్ళీ పక్కకి డిపాజిట్ చేసి వాటిని మళ్ళీ లారీలో తరలించినట్లయితే తప్పకుండా వాటిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.